విద్యార్థుల భవిష్యత్ బంగారుమయం చేసే విషయంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులు తరచూ పాఠశాలలకు వెళ్లి తమ పిల్లల విద్య సామాజిక ప్రవర్తనపై ఉపాధ్యాయులతో చర్చించాలని హితవు పలికారు. చెడుకు ఆకర్షితులు కాకుండా తమ పిల్లలకు నిరంతరం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు. ఈదర సుబ్బమ్మదేవి నగరపాలకోన్నత పాఠశాలలో 10th క్లాస్లో అత్యుత్తమ మార్కులు సాధించే ఇద్దరు విద్యార్థులు ఉన్నత చదువులు చదివేంత వరకు తాను అండగా ఉంటానని ప్రకటించారు. పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రులతో పాటు ప్రజల భాగస్వామ్యం పెంచి మరింత బలోపేతం చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా గురువారం ఏలూరు నియోజకవర్గంలో పలు పాఠశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు పండుగ వాతావరణంలో జరిగాయి. ఏలూరు రామచంద్రరావుపేటలోని ఈదర సుబ్బమ్మదేవి నగరపాలకోన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొనగా ఏలూరు నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పిల్లలకు బంగారు భవిష్యత్ అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, ఇదే సమయంలో పిల్లల ప్రవర్తనను అనుక్షణం గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉందని అన్నారు. తప్పుదారి పట్టడానికి ఒక్కరోజు సరిపోతుందని, అయితే దాన్ని సరిదిద్దడం ఎన్ని రోజులైనా సాధ్యపడదన్న వాస్తవాన్ని గుర్తించి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగృతితో వ్యవహరించాలని సూచించారు. ఈదర సుబ్బమ్మదేవి స్కూల్లో విద్యను అభ్యసించి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన దువ్వూరి సుబ్బారావుని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. పట్టుదల, అంకితభావం, క్రమశిక్షణ ఉంటే నిర్దేశించుకున్న సమున్నత లక్ష్యాలను సాధించవచ్చునని విద్యార్థులకు సూచించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు దాతల సహకారం తీసుకుంటానని చెప్పారు. సుబ్బమ్మదేవి హైస్కూల్లో విద్యను అభ్యసిస్తూ 10వ తరగతిలో 550 మార్కుల కన్నా అత్యధికంగా సాధించి ప్రథమ స్థానంలో నిలిచే ఇద్దరు విద్యార్థులకు ఇంటర్, ఇంజనీరింగ్ కోర్సులను ఉచితంగా అందించేందుకు తాను ఆర్థికంగా సహకరిస్తానని హర్షధ్వానాల మధ్య ఎమ్మెల్యే ప్రకటించారు. నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ విద్యా వికాసమే లక్ష్యంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ ఆత్మీయ సమావేశాలు సత్ఫలితాలు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. చివరిగా విద్యార్థులు తమ తల్లుల కాళ్లు కడిగి ఆశీర్వాదాలు పొందారు. ఈ పేరెంట్స్ మీట్ ఎప్పుడైతే పెట్టారో మీరు చాలా మంది పల్లి పాటలకు వెళ్ళొచ్చు. ఒక్క పూట పని మానుకుని మీ కుటుంబ సభ్యులు ఎవరైతే మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక్క పూట మానుకుంటే మీకు ఏమవుదో డెఫినెట్గా ఆ పూట మానుకుని వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు ఏదైతే సూచనలు ఇవ్వాలనుకుంటారో, ఏదైతే మీ అందరికీ కూడా మీరు తల్లికి వందనం పడినా మీరు ఇక్కడ చదివిస్తున్నారో తల్లికి వందనం డబ్బులు వేరే దానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే స్కూల్లో రోజు కూడా ఏదైతే భోజనం పెడుతున్నారో, నేను కూడా ఇక్కడ భోజనం చేసింది ఎందుకనంటే మీకు కూడా తెలియాలని ఉద్దేశంతో అప్పుడప్పుడు తల్లిదండ్రులు వచ్చి మీ అబ్బాయి తినే భోజనం ఏ విధంగా ఉందనేది చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. మీరు వారానికో 10 రోజులకో లేకపోతే నెలకో ఒక్కసారి వచ్చి టేస్ట్ చేసి ఇది బాగుందా లేదా, ఇందులో లోపాలు ఏమైనా ఉన్నాయనేది పేరెంట్స్ కమిటీకో లేకపోతే హెడ్ మాస్టర్ కూడా చెబితే వాళ్ళు ఏదైనా ఉంటే రెక్టిఫికేషన్ చేస్తానికి ఏనండి. అలాగే టీచర్స్ అందరికీ కూడా ఈ స్కూల్కి సంబంధించి ఏదన్నా సదుపాయాలు ఫలానా సదుపాయం లేకపోవడం వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి అనేదంటే డెఫినెట్గా అది నా దృష్టికి రండి. ఎవరొక డోనర్స్ ప్రతిదీ కూడా ఏలూరులో ఉన్న స్కూల్ అన్నింటికి కూడా అనేక మందితో నేను మాట్లాడుతున్నాను. అవకాశం వచ్చినప్పుడల్లా ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్కటి ఏదో సరే డోనర్ తరఫున ఎన్ని కూడా ఇవ్వడానికి వెనకం చేయకోకుండా మీ అందరికి కూడా ఇప్పిస్తానని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మరి ప్రతి స్కూల్స్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మోడల్ స్కూల్స్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మరి ఒక మంచి కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. మరి ఇప్పుడే మరి ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి తల్లికి వందనం కార్యక్రమాన్ని తీసుకొచ్చి మరి ఎవరు కూడా మరి విద్యకి ఎటువంటి ఆటంకం ఉండకూడదు, అందరూ చదువుకోవాలని చెప్పేసి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి మరి యొక్క తల్లికి వందనం కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించడం, మరి మీరు చెప్పినటువంటి ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా గుర్తించి అవన్నీ పరిష్కరించే విధంగా మేము కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాము. మరి ఏదైతే మరి స్కూల్స్ అభివృద్ధికి సంబంధించి పూర్వపు విద్యార్థులను కూడా మరి ఆహ్వానించడం కానివ్వండి, అలాగే ఎవరైతే మరి దాతల సహకారం కూడా తీసుకొని మరి ఇటువంటి స్కూల్స్ల అభివృద్ధికి మరి అందరం కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన
మరి స్కూల్స్ యాజమాన్యం వారికి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా. అమ్మాయి పేరు అక్షయ, వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అనేది జస్ట్ ఫోన్ నెంబర్ ఆధారంగా పేరు ఇక్కడ నేను తెలుసుకోగలిగాను. ప్రజెంట్ మనం ఉన్న ఈ సొసైటీలో ఒక్క సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా నేను వాళ్ళ కుటుంబంలోకి ఒక్క 1 అవర్ ఇక్కడ ల్యాప్టాప్ పెట్టి కూర్చుంటే వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు, వాళ్ళ మదర్ ఏం చేస్తారు, వాళ్ళ అకౌంట్ నెంబర్లు ఏంటి, వాళ్ళ డేటా మొత్తం నా చేతికి వచ్చేస్తుంది. ఓకేనా? కామన్గా రెగ్యులర్గా అన్ని డ్యూటీలు చేసే ఒక ఎస్ఐఓ సిఐ లెవెల్లో నేను ఇంత తేగలిగాను అంటే, సైబర్ ఫ్రాడ్ చేసే వ్యక్తి ఒక 10 నిమిషాలు మీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మీ ఇల్లు ఈజీగా లూటీ అయిపోతుంది.